తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో ఆధ్యాత్మికవేత్త విద్యావేత్త డాక్టర్ శ్రీ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. అమ్మ, మీరు మంత్రం సిద్ధించే విధానము, మంత్రము ఎలా పఠించాలి చాలా చాలా వివరంగా చెప్పారు. మన మనసును నిశ్చలంగా ఉంచుకోవాలి, మన మీద మనమే ఒక పట్టు సాధించాలి అంటే ఏం చేయాలంటారు? దాన్ని ఇంద్రియ నిగ్రహం అంటాం. మామూలుగా తేలిగ్గా వాడేస్తారు ఇంద్రియ నిగ్రహం అని. కానీ నిగ్రహించుకోవడం చాలా కష్టం కదా. ఇంద్రియ నిగ్రహం వచ్చిందా చాలా సులభంగా మాట్లాడేస్తారు పదాలు. మనకున్న ఇంద్రియాలు మొత్తం 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, 1 మనసు కూడా ఇంద్రియమే. మనసే. అవునండి, మనసు కూడా ఇంద్రియ నిగ్రహం అంటే మనసే కదా. అన్నిటికీ అసలు అదే కదా కారణం అదే కదా. ఈ 11ని మనం నియంత్రించుకుంటే ఆ నిగ్రహం మనకు ఉన్నట్టే. ఇంద్రియ నిగ్రహం, ఆ ఇంద్రియ నిగ్రహం స్థితప్రజ్ఞత. ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం. వీటిల నుంచి మనం ఏమన్నా గ్రహిస్తాం. ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే ఆ చెయ్యి ఎవరిదో చెప్పగలుగుతాం, స్పర్శ. లేకపోతే తాకిన వస్తువుని బట్టి ఆ వస్తువు వేడిగా ఉందా, చల్లగా ఉందా, గుచ్చుకుంటుందా, మెత్తగా ఉందా చెప్పేస్తాం. మనకి చర్మం ఇస్తుంది. వాసన చూసి చెప్పేస్తున్నాం. ఏం వాసన చూస్తామన్నా? ఒక పుష్పమా, ఫలమా, గంధమా, పసుపా, కుంకుమ చెప్పేస్తున్నాం. నాలుక రుచిని చూసి నాలుక చెప్పేస్తుందా రసన? నిమిషాలమే చెప్పేస్తాం. అదైతే ఇంకా చాలా షడ్రుచులు ఏదంటే చెప్పేస్తాం. ఏ రుచైనా అవలీలుగా చెప్పేస్తాం. చెవులు విన్న శబ్దాన్ని బట్టి అది ఏమిటి అనేది గ్రహించే జ్ఞానం మనకి ఇస్తుంది. కళ్ళు చూసిన దాన్ని బట్టి మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. వీటిని కనుక ఈ జ్ఞానాన్ని ఇస్తుంది కనుక వీటిని 5 జ్ఞానేంద్రియాలు అన్నాం. అవునండి. కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాలు అంటే ఏంటి? మనం చేతులు కదుపుతున్నాం, కాళ్ళు కదుపుతున్నాం, అవునా, మాట్లాడుతున్నాం. వేరే మనకి విసర్జన మార్గాలు కూడా ఉన్నాయి కదా 2, పాయు, ఉపస్థ. అలాగే వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. ఈ 5 కలిపితే ఇవేమో కర్మేంద్రియాలు. ఇవి కూడా మన కంట్రోల్లో ఉండాలి కదా. ఏదంటే అది మాట్లాడకూడదు, ఎక్కడికంటే అక్కడ చెయ్యి వెళ్ళకూడదు, ఎక్కడికంటే అక్కడ కాలు వెళ్ళకూడదు, అవునా. ఆ విసర్జన మార్గాల్ని కూడా మనం అధీనంలో పెట్టుకుని కంట్రోల్ చేసుకోకపోతే అసలు దానికి చిన్నపిల్లలు అప్పుడే మనకు అవన్నీ పద్ధతులు నేర్పిస్తారు కదా, నేర్పిస్తారు, అవునా. లేకపోతే అసలు మనం పశువుల్లాగా అవి ఎక్కడంటే అక్కడ మూత్ర విసర్జన చేస్తూ మల విసర్జన చేస్తూ పోతున్నాయా? తప్పు పని చేసినప్పుడు మనిషివా పశువా అంటాం కదా. అంటే ఈ 5 కర్మేంద్రియాలని కూడా మనం నిగ్రహించుకోవాలి. ఇక్కడ ఈ మాట నేను అనొచ్చు, ఇక్కడ ఈ మాట నేను అనొద్దు. ఈ విధంగా కర్మేంద్రియాల మీద కూడా మనకి నిగ్రహం ఉండాలి, పట్టు. ఎలా అయితే జ్ఞానేంద్రియాలు ఏది వాసన పీల్చాలి, ఏది వాసన పీల్చొద్దు అన్నిట్లో వెళ్ళి ముక్కు పెడతామా? పెట్టాం కదా, లేదు కదా. అలాగే కొన్ని సందర్భాలు చూసే ఉంటాయి, చూడలేను అంటే కళ్ళు మూసుకునే ఉంటాయి, అవునా. కొన్ని వినే ఉంటాయి, కొన్ని వినని ఉంటాయి. గాంధీ చెప్పాడంటారు 3 కోతుల సూత్రం ఒకటి: చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని. ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి? ఇవన్నీ ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని నువ్వు నిగ్రహించుకో, కంట్రోల్లో పెట్టుకో. ఏ పదం మాట్లాడాలి, ఏ పదం మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, పాదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టద్దు, నిజమే, చెయ్యి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అన్నిటినీ నీ అధీనంలో ఉంచుకో. పాయువు, ఉపస్థ కింద ఉన్న విసర్జన మార్గాలు అవి కూడా నీ అధీనంలో నువ్వు ఉంచుకో అని చెప్పటం. అంతేకాకుండా వీటన్నిటినీ మించి అసలు కోతి వేరే ఉంది కదా, మనసు. నా మనసు కోతిరా రామా అని తడికెండ్ల భరణి గారు ఒక పాట రాశారు. అందరి మనసు కోతే, అవునవును. అది అసలు ఈ క్షణం ఈ కొమ్మ మీద ఉంటుంది, ఇంకో క్షణం ఇంకో కొమ్మ మీద ఉంటుంది, ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. మనసుకున్న వేగం కానీ, మనసుకున్న చంచలం కానీ ఇంకెవ్వరికీ ఉండదు. మనసు మహాచంచల. ఈ 11ని కొంచెం ఏదో కాస్త సాధన చేసి పెడతాం కానీ ఆ 11వ మాట వినదు. అది కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోవటమే ఈ ఏకాదశి వ్రతం. ఏకాదశి వ్రతం అనండి, ఏకాదశి సాధన అనండి. ఈ 11ని మన కంట్రోల్లోకి తెచ్చుకుని 11ని మనం నిగ్రహించుకోగలిగితే మీరు అది సాధించినట్టే. ఇంద్రియ నిగ్రహం, స్థితప్రజ్ఞత, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ చేసుకోవాలి మనం. అవును. మరి ఆ రోజున ఏమవుతుందంటే చంద్రుడి దశ, చంద్రుడు కదా ఇప్పుడు ఇదంతా మనకారకుడు, అవును కదా. ఆయన కాస్త కంట్రోల్లో ఉంటాడు. అప్పుడు
చంద్రుడు మనఃకారకుడు అని చెప్పాం కదా. అవునండి. చంద్రమా మనసో జాత, మనసులో పుడతాడు చంద్రుడు. కాసేపు దూకుతూ ఇలా పెరుగుతాడు, కాసేపు మళ్ళీ ఇట్లా తరుగుతాడు. చెప్పే మాట వినడు. ఆయన కళలు ఆయనవే. అవునండి. కానీ ప్రతి కళలోనూ ఒక స్వరూపం ఉంది, దైవ స్వరూపం. ప్రతిదానికి ఏ దేవతకి ఆ దేవతే ఉంది కదా. షోడశ కళ అనేది తిథినిచ్చే ఆ దేవతలని మనకి ఖడ్గమాలలో చదువుకుంటున్నాం కదా. అవునండి. కనుక అవన్నీ ఉన్నాయి. అంటే ఏంటి, ఆ రోజుకి వచ్చేసరికి 11వ తిథికి వచ్చేసరికి దాదాపుగా పరిపూర్ణత సాధించేశాడు. ఇక అక్కడి నుంచి పైకెక్కడమే పూర్ణచంద్రుడు. అటువంటి ఏకాదశి, ఇంకో బహుళ ఏకాదశి కూడా ఉందిగా. అవును. అంటే అదేంటి, ఇక దాదాపుగా అన్నీ అయిపోయినాయి, శూన్యం, అన్నీ వదిలేస్తున్నాం. శూన్యమే ఆ రోజు, అన్నీ వదిలేస్తున్నాం. ఇక ఒక్కొక్కటి ఎప్పటికైనా ఎన్నెన్ని పట్టుకుంటామండి, అన్నీ వదిలేయాలి కదా. నిజం. కష్టపడి ఎవరెస్ట్ ఎక్కామండి, అక్కడ ఉండిపోగా దిగాలిగా. దిగాల్సిందే, ఖచ్చితంగా దిగి రావాల్సిందే కదా. నేను కదా ఏదో మన స్పోర్ట్స్లో 1, 2, 3 ఇలా ర్యాంకులు వేసేసి అవన్నీ పైన నుంచో పెడతాడు. నేను ఇక్కడే ఉంటా, దిగనంటే ఎట్లా, వాడు దిగాల్సిందే కదా. ఆ 3నో 2నో దిగి కిందకి రావాల్సిందేగా. రావాలి అంటే ఏంటి, అన్ని వాటి మీద మనకి ఎంత పట్టు రావాలి, ఎంత కంట్రోల్ రావాలి. అంటే ఒక రకంగా మన అహాన్ని చంపుకుని దిగటం కూడా నేర్చుకుంటున్నాం. ఎక్కటాన్ని సాధిస్తున్నాం, దిగటము నేర్చుకుంటున్నాం. దిగటం కూడా గౌరవప్రదంగా. చాలామంది అంటే ఇప్పుడు ఈ సందర్భంగా ఇది చెప్పచ్చో లేదో మరి, చాలామంది గ్రేస్ఫుల్గా ఏజ్ తీసుకోరు, గ్రేస్ఫుల్గా ఓల్డ్ అవరు. వయోవృద్ధత్వాన్ని, వయసు వస్తూ ఉంటుంది, ఇంకా చిన్నగా ఉందామనే ప్రయత్నాలే చేస్తుంటారు. కానీ వయస్సు కూడా మన శరీరంలో ఒక భాగం, ఇది కూడా మన దేహమే, ఇది కూడా మన ధర్మమే. ఆ వయోధర్మాన్ని కూడా మనం వచ్చిన దాన్ని వచ్చినట్టు స్వీకరించాలి. అయ్యో నేను ముసలిదాన్ని అయిపోయానా, అయ్యో నేను ముసలివాడిని అయిపోయానా, అయ్యో నా కళ్ళు కనిపించట్లేదా, అయ్యో నాకు పళ్ళు ఊడిపోయినాయా, ఇవన్నీ కాదు. మనం గ్రేస్ఫుల్గా ఏజింగ్ కూడా రావాలి మనకి. వయస్సును స్వీకరించటం, వచ్చినటువంటి ఒక వైకల్యం ఏమన్నా ఉంటే ఆ వైకల్యాన్ని స్వీకరించటం, అన్నీ కూడా గ్రేస్ఫుల్గా రావాలి. అవును, ప్రస్తుతం ఇంతే నాకుంది, ఇంతే. ఒకప్పుడు నేను ఒక కోటీశ్వరుల్లో, లక్షాధికారినో ఏదో, ఇప్పుడు నాకు అది లేదు. ఓకే, ఏంటి లేకపోతే. ఆనాడు నేను అందరినీ విజయాలు సాధించాను, ఇప్పుడు సాధించలేను. వయసు రీత్యా ఒక పెద్ద రన్నరు మ్యారథాన్ గెలుస్తాడండి. ఇప్పుడు పరిగెత్తమంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చా అంత వేగంగా అలా చేయగలరా? చేయలేరు కదా. లేరు కదా. అంటే మనలో నెమ్మదిగా తగ్గుతున్న శక్తిని కూడా గౌరవించడం మనం నేర్చుకోవటం కాదు, గౌరవించాలి, దాన్ని గౌరవించాలి. ఇప్పుడు ఎన్ని రకాల నిగ్రహాలు వస్తున్నాయో చూడండి. అవునండి. ఈ నిగ్రహాలన్నిటినీ మనం నిజంగా అంతేగాని ఏకాదశి అనగానే ఉపవాసం ఉన్నామా, పళ్ళు తిందామా, పాలు తాగామా, దేవుడు పూజ చేసామా, దీపం పెట్టామా, ఇవి చేసుకోండి, ఇవి పక్కవి. అది కాదు సాధన. అదంతా ఒకటి. అసలు సాధన ఇది. అసలు ఏకాదశి వ్రత మహత్యం అంటే అసలు మన మీదే మనం సంపాదించుకోవాలి, మనం కంట్రోల్ చేసుకోగలగటం. మన మనసుని పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎటో వెళ్తుంటాయి. కాదు, ఇట్రా, ఇవాళ నేను ఈ పని చేయదలుచుకున్నా, దీని మీద ఆలోచన పెట్టు. అంతేగాని ఏకాదశి అనగానే పూర్తిగా ఉపవాసం ఉండేసి, ఉపవాసం అంటే ఏంటి, అభోజనంగా ఉండటం కూడా తప్పనిసరిగా అవసరం. అది ఆరోగ్యరీత్యా కూడా కొన్నిసార్లు జీర్ణ వ్యవస్థకు ఒక హాలిడే ఇవ్వటం. అన్నిటికీ హాలిడే ఇస్తున్నాం కదా. ఆ జీర్ణ వ్యవస్థ కూడా ఒక రోజు హాలిడే ఇస్తే నోరు దగ్గర నుంచి కింద దాకా పాప నానా అవస్థ పడుతుంది. అది ఒక రోజు హాలిడే ఇస్తే నష్టమే లేదు కదా. కనుక మనం చేయలేని వాళ్ళు చేయకూడదు. మళ్ళీ అది కూడా ఒక రూల్ ఉంది. చేయలేని వాళ్ళు చేయకూడదు బలవంతంగా, పుణ్యం కోసమో దేనికోసమో. చేయలేకపోతే చేయలేనని ఒప్పుకొని దండం పెట్టుకోవడమే. చేయగలిగే వాళ్ళు చేస్తే చేయండి, అంతే. ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్నటువంటి రకరకాల వ్యవస్థలకి ఒక్కొక్క రోజు ఆ వ్యవస్థని పూజించడం, లేదా ఆ వ్యవస్థను గౌరవించడం, లేదా ఆ వ్యవస్థకి ఒక సెలవు ఇవ్వటం. చాలా బాగా. నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.